వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏబిపిఎస్సి నుంచి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 897 పోస్టులు రిలీజ్ అయినాయి. సో ఈ యొక్క పోస్టుల గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మంత్ 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి నెక్స్ట్ మంత్ 10th లోపు అనమాట. 10th లోపు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎప్పుడో చెప్పారనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 25 తర్వాత మెయిన్స్ డేట్ అని చెప్పి త్వరలో చెప్తామని చెప్పారు. దాని తర్వాత చూసుకుంటే కనుక దీంట్లో ఈ యొక్క గ్రూప్ 2లో సంబంధించి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మొత్తం 331 పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్. సో ఇక 331 పోస్టులో మెయిన్గా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అలాగే సబ్ రిజిస్టర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్. నెక్స్ట్ ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎక్కువ ఉన్నాయి, 150 ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత డీటీలు వచ్చేసరికి 114 ఉన్నాయి. ఈ మొత్తం చూసుకుంటే కనుక మొత్తం 331. తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఎక్కువగా ఏఎస్ఓలు ఉన్నాయి అనమాట. ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీసెస్ జేఏడీకి సంబంధించి దాదాపు 218 ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి చూసుకుంటే కనుక నాన్ ఎగ్జిక్యూటివ్లో 566 పోస్టులు ఉన్నాయి, 566. సో ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 331, నాన్ ఎగ్జిక్యూటివ్ 567, మొత్తం 897. సో 897 పోస్టులతో రెడీగా ఉందన్నమాట గ్రూప్ 2 నోటిఫికేషన్. ఆ తర్వాత చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్లో ఏజు, పే స్కేలు, అలాగే బ్రేకప్ వేకెన్సీస్, కమ్యూనిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వలేదన్నమాట. సో తర్వాత రాబోయే అంటే ఈ యొక్క డిసెంబర్ 21 లోపు ఈ యొక్క వెబ్సైట్లో యాడ్ చేస్తామని చెప్పి ఈ యొక్క వెబ్సైట్ గురించి చెప్పారనమాట. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క ఎగ్జామినేషన్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, తర్వాత మెయిన్ స్టేజ్ ఉంటుంది. మెయిన్స్ కూడా అంతా అయిపోయిన తర్వాత సిపిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని. ఈ యొక్క ప్రిలిమ్ స్టేజ్ చూసుకుంటే కనుక ఫస్ట్ 150 మార్క్స్ ఉంటుంది, తర్వాత మెయిన్ స్టేజ్లో కూడా 300 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది సిలబస్ సంబంధించి పూర్తి విశ్లేషణ. అలా చూసుకుంటే కనుక నెక్స్ట్ ఈ యొక్క కంప్యూటర్ ఎగ్జామ్ అనమాట, సిపిటి అని చెప్పాం కదా. సిపిటీలో మొత్తం మ్యాక్సిమం మార్క్స్ 100, డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్. దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఎంతో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళు 30% రావాలి, మినిమం మార్క్స్ 30 మార్క్స్ రావాలి. అలాగే బీసీలు 35 మార్క్స్ రావాలి, ఓసీలకి 40 మార్క్స్ రావాలి మినిమం క్వాలిఫికేషన్. కంప్యూటర్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి గ్రూప్ 2లో ప్రధానంగా 2 స్టేజ్లు ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, అలాగే జాగ్రఫీతో పాటు రీజనింగ్ అండ్ అథమెటిక్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఇది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి 300 మార్క్స్ అనమాట. 300 మార్క్స్లో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1కి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ, అలాగే ఏపీ హిస్టరీ. పేపర్ 2కి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అలాగే ఎకానమీ సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ ఏంటో చూద్దాం. ప్రిలిమ్స్లో ఫస్ట్ హిస్టరీ బేస్ చూద్దాం. హిస్టరీలో మొత్తం 3 ఫేజ్లు అన్నమాట. ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీలో సేలియెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏంటంటే ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే భారతదేశంలో సంబంధించి మొట్టమొదటి సివిలైజేషన్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హరప్పా నాగరికత అంటారనమాట. హరప్పా నాగరికత ఎక్కడ బయటపడింది, దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, ఏమన్నా సైట్స్ బయటపడినాయా, అలాగే దానికి సంబంధించి ఏమన్నా ఎకనామిక్కి సంబంధించి ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయా, నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏంటంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఇవన్న సైట్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. ఎవరు కనిపెట్టారు, ఏ సైట్స్ ఎవరు కనిపెట్టారు, దానికి సంబంధించి మొత్తం తెలుసుకోవాలి. తర్వాత వేదిక్ ఏజ్ అనమాట, వేదయుగం. ఏంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంతో పాటు అసలు ఋగ్వేదంలో సమాజం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఆ సమాజంలో పరిస్థితులు ఏంటని చెప్పి అడిగారు. తర్వాత ఏంటంటే బుద్ధిజం, జైనిజం. ఏంటంటే బుద్ధిజంకి సంబంధించి ఎలాగ పరిస్థితులు ఉన్నాయి, తర్వాత జైనిజానికి సంబంధించి అలాగ ఉన్నాయి. ఇక్కడ మౌర్యన్ ఎంపైర్ అని ఇచ్చారు, డైరెక్ట్గా మౌర్యన్ ఎంపైర్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ మన మగధ అనేది ఏదైతే ఉందో ఆ మగధ వంశంలో నందవంశం ఏదైతే ఉందో ఆ నందవంశం చదువుకుంటేనే ఎక్కువ మౌర్యన్ ఎంపైర్ అని అర్థమవుతుంది అనమాట. సో ఆ మౌర్యన్ ఎంపైర్ తర్వాత గుప్తా ఎంపైర్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే
మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్లో వాళ్ళు అడిగింది ఏంటంటే సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్ అంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, మత పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, వాటి మీద మెయిన్గా ఫోకస్ చేయాలి. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ హర్షవర్ధన్, పుష్యభూతి వంశానికి సంబంధించి హర్షవర్ధన్ గురించి చదువుకుంటే సరిపోతుంది. ఇది ఏన్షియంట్ పార్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మిడివల్ పార్ట్లో మనకి చోళా ద చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంది. తర్వాత ఫస్ట్ మన ఢిల్లీ సుల్తాన్ గురించి చూసుకుంటే కనుక మనకి భారతదేశంలో అరబ్బుల దండయాత్ర ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిద్దో మహమ్మద్ గజనీ, గోరీ మహమ్మద్ చదువుకున్న తర్వాత చదువుకోవాలి. ఏంటంటే కొంచెం డైరెక్ట్గా ఇచ్చారు, అది చదువుకున్న తర్వాతే మనకి ఢిల్లీ సుల్తాన్ అర్థమైంది. ఎందుకంటే ఢిల్లీ సుల్తాన్లో కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళందరూ వస్తారన్నమాట. వీళ్ళందరూ ఎవరంటే గోరీ మహమ్మద్ దగ్గర బానిసలుగా పనిచేశారన్నమాట. వాళ్ళు చదివితేనే మనకి ఢిల్లీ సుల్తాన్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి సంబంధించి అలాగే మొఘల్ సంబంధించి బాబర్, అక్బర్ వీళ్ళకి సంబంధించి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలాగుంది, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఎలాగున్నాయని చెప్పి అడిగారు. అలాగే లిటరేచర్ అని చెప్పి వాళ్ళకి సంబంధించి కట్టడాల గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే ఏంటంటే భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం, రామానుజాచార్య, అలాగే రామానుజాచార్య గురించి కానీ మధ్వాచార్యుల గురించి వీళ్ళందరి గురించి ఇక్కడ చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మరాఠా ఎంపైర్ ఛత్రపతి శివాజీ గురించి, అలాగే మరాఠా ఎంపైర్కి సంబంధించి మొత్తం వాళ్ళ యొక్క సంబంధించిన విషయాలు మొత్తం చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వచ్చారు. భారతదేశంలో యూరోపియన్స్ అనే వాళ్ళు ఎలాగ వచ్చారు, స్టార్టింగ్ ఎవరి నుంచి వచ్చారు, ఫస్ట్ పోర్చుగీస్ నుంచి స్టార్ట్ అయ్యింది. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్ నుంచి మనకి స్టార్ట్ అయ్యింది అనమాట. అది కూడా మనకి సెకండ్ పార్ట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీలో 1857 రివోల్ట్, భారతదేశంలో తిరుగుబాటు ఏదైతే ఉందో 1857 సిపాయిల తిరుగుబాటుని స్టార్ట్ అయ్యింది అనమాట. రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి స్వదేశీ సామ్రాజ్యాలతో ఎలాంటి యుద్ధాలు చేస్తారు అంటే మనం చూసుకోవాలి. ఇక్కడ కర్ణాటక వార్స్, అలాగే మరాఠా వార్స్, ఇవన్నిటికి సంబంధించి చూసుకోవాలి. ఈ యొక్క వార్స్ చూసుకున్న తర్వాత సోషల్ కల్చరల్ స్పిరిట్స్ అంటే నెక్స్ట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్ ఏంటంటే మనకి బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం ఉన్నాయి కదా, ఇవన్నిటి గురించి చూసుకుంటానే తర్వాత ఏంటంటే 20th సెంచరీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి భారతదేశంలో ఎలాగా అనేది మనకి సంబంధించి సోషల్ మూమెంట్ అంటే మనకు సంబంధించి సోషల్ మూమెంట్స్ కానీ అలాగే భారతదేశానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో రకరకాల నాయకులు వస్తారన్నమాట. ఏంటంటే అతివాదుల యుగం చూసుకోవాలి, మితవాదుల యుగం చూసుకోవాలి. సంబంధించి భారతదేశంలో ఏంటంటే బెంగాల్ విభజన నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1905లో బెంగాల్ విభజన వస్తుంది అనమాట. ఆ బెంగాల్ విభజన నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ. బెంగాల్ విభజన కానీ క్విట్ ఇండియా మూమెంట్ కానీ లాస్ట్లో క్విట్ ఇండియా మూమెంట్ 1947 రివోల్ట్ వరకు ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే రీఆర్గనైజేషన్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఇక్కడ యాక్చువల్గా మనం 1947 వరకు ఆపేస్తాం, కానీ సిలబస్లో ఏమో ఎక్స్ట్రా యాడ్ చేశారంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో వస్తుంది అనమాట మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనమాట. దాని స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా భారతదేశంలో ఏర్పడిన ఫస్ట్ స్టేట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అంటే భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి స్టేట్ మన ఆంధ్రప్రదేశ్. దాని గురించి మనం ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం 30 మార్క్స్ ఇచ్చాడనమాట. 30 మార్క్స్లో ఏన్షియంట్ 10 మార్కులు, మిడివల్ 10 మార్కులు, మోడర్న్ 10 మార్కులు, దాన్ని సపరేట్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సంబంధించి జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఏంటంటే మనకి సంబంధించి ఎర్త్ సోలార్ సిస్టమ్ ఎలాగుంది, సోలార్ సిస్టమ్ సంబంధించి అలాగే భూ చలనాలు ఎలా ఉన్నాయి, చలనాలకు సంబంధించి అలాగే ఏంటంటే క్లైమేట్ ఎలాగుంది, క్లైమేట్ కాంపోజిషన్ ఎలా ఉంది, మనకి ఓషన్ టెక్నాలజీ అడిగారు. ఏంటంటే ఇదంతా వరల్డ్ హిస్టరీ కింద వస్తుంది. ఓషన్ టెక్నాలజీ ఏంటంటే సముద్రంలో ప్రవాహాలు ఎలాగ వస్తాయని సంబంధించి ఓషన్ కరెంట్స్ గురించి అడిగారు. ఆ తర్వాత దాని సపోజ్గా దాంతోపాటు లింక్ చేసే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేజర్ ఫిజియోగ్రఫీ ఫీచర్స్, భారతదేశానికి సంబంధించి అసలు భారతదేశం ఉనికి ఎలాగుంది, భారతదేశం సంబంధించి ఉనికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉనికి కూడా అడిగారు అనమాట. సంబంధించి అలాగే ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగుంది. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది జాగ్రఫీలో నదుల గురించి మనం మెయిన్గా ఫోకస్ చేయాలి. ఏంటంటే భారతదేశంలో నదులు ఎలాగున్నాయి, అంటే పెరినియల్ రివర్స్ ఉన్నాయి అనమాట. వర్ష ఆధారిత అలాగే వర్ష ఆధారిత నదుల గురించి ఉన్నాయి. నదుల గురించి మనం మెయిన్గా ఫోకస్ చేయాలి. అలాగే సాయిల్స్ గురించి, భారతదేశంలో సాయిల్స్ ఎలాగున్నాయి, సాయిల్స్ గురించి అధ్యయనాన్ని పెడాలజీ అంటారు అన్నమాట. వీటికి సంబంధించి చూసుకోవాలి. వెజిటేషన్ ఎలాగుంది, మెయిన్గా వాడు ఫోకస్ చేసిందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మెయిన్గా ఫోకస్ చేశారన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈ యొక్క 10 మార్కులు ఇచ్చేసాడు. ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీలో వచ్చేసారనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏంటంటే భారతదేశానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్
అంటే 2005లో వస్తుంది అనమాట. దానికి సంబంధించి మెయిన్గా ఎవరున్నారు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మనకి ఎర్త్క్వేక్ వచ్చింది, ఎర్త్క్వేక్ సంబంధించి మినిస్ట్రీ ఎవరున్నారు, ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి, ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి మినిస్ట్రీ ఎవరున్నారు అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మిటిగేషన్ ఎన్ని టెక్నాలజీ ఉంటాయి, ఫస్ట్ ఏది ఉపయోగిస్తారు అన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇదంతా ఫిజికల్ జోగ్రఫీ. తర్వాత వచ్చేసరికి మనకి ఎకనామిక్ జోగ్రఫీ ఉంటుంది. అంటే భారతదేశంలో ఎకనామిక్ పరంగా ఎలాగున్నాయి అంటే భారతదేశంలో సపోజ్ భారతదేశానికి సంబంధించి అగ్రికల్చర్ ఎలాగ ఉంది, ఏంటంటే ఇండస్ట్రీ ఎలాగ ఉంది, వీటికి సంబంధించి మెయిన్గా మనం ఫోకస్ చేయాలి. నేచురల్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్, భారతదేశంలో న్యాచురల్ రిసోర్సెస్ ఎలాగ ఉన్నాయి, వాటికి డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందని చెప్పి అడుగుతారు ఇక్కడ. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అగ్రికల్చర్, ఆగ్రో బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ గురించి, అలాగే మేజర్ ఇండస్ట్రీస్ గురించి. ఇక్కడ మనకి మేజర్ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే కనుక మనకి పంచవర్ష ప్రణాళికలు వస్తాయి. పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఒక్కొక్క స్టీల్ ఫ్యాక్టరీ అనేది స్టీల్ ఇండస్ట్రీ అనేది ఒక చోట ఏర్పాటు చేయడం, వాటిని మెయిన్గా ఫోకస్ చేయాలి ఈ విషయంలో. అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి, నేషనల్ హైవేస్ ఎలాగున్నాయి, అలాగే వాటర్కి సంబంధించి వాటర్ హైవేస్ ఎలాగున్నాయి వాటికి సంబంధించి తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ మనం ఇందాక మర్చిపోయాం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎర్త్క్వేక్ సంబంధించి ఏ జోన్లో ఏది ఉంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఢిల్లీ ఏ జోన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ జోన్లో ఉందని చెప్పి అడిగే ప్రధాన అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టూరిజం గురించి, ట్రేడ్ గురించి, భారతదేశంలో వర్తక వాణిజ్యం అనేది ఎలా సాగుతుందని చెప్పి అడిగారు. అలాగే హ్యూమన్ జాగ్రఫీ అనగానే మనకు గుర్తు రావాల్సింది అంటే 2011 సెన్సస్ గురించి గుర్తుకు రావాలి. అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎలాగుంది, భారతదేశంలో పనిచేసే జనాభా వల్ల ఆ దేశానికి కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారనమాట. సో వాటికి సంబంధించి డెమోగ్రాఫిక్ అర్బనైజేషన్ ఎలాగుంది, రేషియల్ ఎలాగుంది, ట్రైబ్స్ ఎలాగున్నాయి, భారతదేశంలో ట్రైబ్స్ ఎలాగున్నాయి ఏంటంటే ఈశాన్య ప్రాంతాల్లో ట్రైబ్స్ ఎలాగున్నాయి, దక్షిణ భారతదేశంలో ట్రైబ్స్ ఎలాగున్నాయి, ఆ ట్రైబ్స్ గురించి, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ గురించి అడిగారు. భారతదేశంలో జాతుల పరంగా అలాగే భాషల పరంగా అనేది సమాజం అనేది ఎలా విడిపోయింది సంబంధించి ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. జాగ్రఫీ మొత్తం 30 మార్కులు అనమాట. ఏంటంటే హ్యూమన్ జాగ్రఫీ, అలాగే ఎకనామిక్ జాగ్రఫీ, అలాగే ఫిజికల్ జాగ్రఫీ గురించి చదువుకుంటాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం సంబంధించి సొసైటీ ఫస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కూడా మొత్తం 30 మార్కులకి ఇస్తున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు దాకా మన సొసైటీ అనేది గ్రూప్ 2 ఏపీబీఎస్సీలో లేదు, ఈ సంవత్సరం కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. దానిలో భాగంగానే ఫస్ట్ మనకి ఫ్యామిలీ వస్తుందన్నమాట. ఏంటంటే భారతదేశంలో సమాజం అనేది ఎలా స్టార్ట్ అయింది, సమాజ నిర్మితి ఎలా స్టార్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ ప్రధానంగా సమాజానికి కావాల్సింది అంటే ఫ్యామిలీ అంటే అది ఉమ్మడి ఫ్యామిలీయా, అంటే ఏకకేంద్ర ఫ్యామిలీయా, ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పి చదువుకోవాల్సింది. మ్యారేజెస్, భారతదేశంలో మ్యారేజ్లు అనేది ఎలా ఉంది, మ్యారేజెస్ సంబంధించి మొత్తం టోటల్గా భారతదేశంలో మ్యారేజ్ సంబంధించి యాక్ట్లు ఏమున్నాయి ఏంటంటే హిందూ వివాహ చట్టం, అలాగే ముస్లిం పర్సనల్ చట్టం గురించి ఉంది, ప్రత్యేక వివాహ చట్టం కూడా ఉంది. వీటి గురించి ప్రధానంగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. తర్వాత కిన్షిప్ గురించి చదువుకోవాల్సింది. క్యాస్ట్, భారతదేశంలో క్యాస్ట్ అనేది ఎలా వచ్చింది, క్యాస్ట్ అనేది ఎలాగా డెవలప్ చెందుకుంటూ వచ్చింది అన్నమాట. ప్రస్తుతానికి క్యాస్ట్ అనేది మనం అవునన్నా కాదన్నా కూడా క్యాస్ట్ అనేది ప్రస్తుతానికి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఏంటంటే క్యాస్ట్ అనేది మనం అవునన్నా కాదన్నా ప్రస్తుతానికి సమాజంలో పట్టి బీడుస్తున్న ఒక రుగ్మతలా చెప్పుకోవచ్చు అనమాట. క్యాస్ట్ అనేది ట్రైబ్స్, భారతదేశంలో ట్రైబ్స్ ఏమున్నాయంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రైబ్స్ గురించి. అలాగే రిలీజియన్ అండ్ ఉమెన్ గురించి, భారతదేశంలో ఉమెన్ యొక్క పరిస్థితి ఎలాగ ఉంది, ఆ ఉమెన్కి సంబంధించి ఏమన్నా మనం పథకాలు తీసుకొస్తామని చెప్పి ప్రధానంగా ఫస్ట్ వాటి గురించి ఏంటంటే ఇండియన్ సొసైటీ గురించి టార్గెట్ చేశారు. ఆ తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఫ్యామిలీ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, క్యాస్ట్ గురించి అవి ఎదుర్కొన్న సమస్యల గురించి అడిగారు. సోషల్ ఇష్యూస్, భారతదేశంలో క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ టాపిక్లో. నెక్స్ట్ ఏంటంటే క్యాస్టిజం గురించి మాట్లాడుతున్నాం. క్యాస్టిజం అలాగే కమ్యూనలిజం అంటే ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా సమాజంలో దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటంటే సోషల్ ఇష్యూస్, సామాజికం సంబంధించి ఇష్యూస్ ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతారు ఇక్కడ. కమ్యూనిజం, రీజనలిజం, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, చైల్డ్ లేబర్, యూత్ అండెస్ట్, భారతదేశంలో యూత్ అనే వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారండి, వాళ్ళకి సంబంధించి ఎందుకు అలా ఉండిపోయారని చెప్పి ఇక్కడ వాళ్ళకి సంబంధించి ప్రధాన సమస్యల గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టాప్లో వెల్ఫేర్ మెకానిజం, మనం ఏదైతే అనుకుంటున్నామో ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు అంటే ఇక్కడ డిసేబుల్ చిల్డ్రన్ గురించి ఏం చేశారు, అలాగే ఉమెన్ గురించి ప్రభుత్వాలు తీసుకున్న సంక్షేమ చర్యలు ఏంటి, మైనారిటీస్ గురించి ఏం చర్యలు తీసుకున్నారు, సోషల్ ట్రైబ్స్ గురించి, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ఏం చర్యలు తీసుకున్నారు, షెడ్యూల్ క్యాస్ట్ల గురించి ఏం చర్యలు తీసుకుంటారు, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్ అంటే భారతదేశం రాజ్యాంగపరంగా ఉమెన్కి కానీ, చైల్డ్కి కానీ, వీళ్ళకి అందరికీ ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా, ఏమన్నా మన కాన్స్టిట్యూషన్లో పొందుపరుస్తుందని చెప్పి ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఏంటంటే ఇది ఏంటంటే ఇండియన్ సొసైటీ గురించి 30 మార్కులు. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనకి మెయిన్ ఫోకస్ కరెంట్ అఫైర్స్ కూడా నీట్గా ఇచ్చారన్నమాట. ఏంటంటే ఇంటర్నేషనల్ పరంగా ఏమున్నాయి, స్టేట్ పరంగా ఏమున్నాయి, ఇండియా పరంగా ఏమున్నాయి. ఏంటంటే
ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసుకోవాలి, నేషనల్ పరంగా ఇంపార్టెన్స్ ఏం తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ప్రతిరోజు మనకు సంబంధించి ఇది ఆల్రెడీ మనకి ప్రతిరోజు వీడియోస్ రావడం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దాన్ని చూసుకోవచ్చు అనమాట. ఈ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్గా 5th టాపిక్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ మొత్తం 30 మార్కులకి సంబంధించి. ఈ మెంటల్ ఎబిలిటీ కూడా వాళ్ళు క్లారిటీగా ఇచ్చాడు. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. ఏంటంటే బేసిక్ న్యూమరసీ నంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్ ఖచ్చితంగా 5 మార్క్స్ ఇస్తాడనమాట. డేటా అనాలిసిస్ అనేది ఏంటంటే ఇది వచ్చి బేసిక్ న్యూమరసీకి సంబంధించి. అలాగే ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ అండ్ డికోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటివ్ రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సెక్షన్స్. ఇది ఒక 10 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది ఒక 4 విభాగాలు. ఏంటంటే ఇది వచ్చేసరికి ప్రిలిమ్స్కి సంబంధించి మొత్తం 150 మార్కులు. ఏంటంటే మనకి సంబంధించి నెగిటివ్ మార్క్ కూడా ఉంది, 1/3 అనేది నెగిటివ్ మార్క్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ పేపర్ ఏంటంటే ఏపీ హిస్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏపీ హిస్టరీలో ఫస్ట్ ఏముందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి స్టార్ట్ అవుతుంది. ప్రీ హిస్టారిక్ కల్చర్ అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఆంధ్రబంధం గురించి చూసుకోవాలన్నమాట. ఏంటంటే ఆంధ్రబంధం సంబంధించి ఒక కల్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాడు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే అంతకుముందు టాపిక్లో మనకి ఏపీ సంబంధించి జాగ్రఫీ పార్ట్ అడిగేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం ఏంటంటే జాగ్రఫీ పార్ట్ అడగలేదు. స్టార్టింగే మనం చూసుకోవాల్సింది ప్రీ హిస్టారిక్ కల్చర్స్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఏంటంటే శాతవాహనాల గురించి చూసుకోవాలి. ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి కానీ, ఏంటంటే గౌతమి బాలశ్రీ సంబంధించి కానీ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. వాళ్ళకి సంబంధించి శాసనాలు మెయిన్గా చూసుకోవాలి. మొదటి రాజు ఎవరు, ఇంపార్టెంట్ రాజు ఎవరు, ఏంటంటే గొప్ప రాజు ఎవరి గురించి అడుగుతారన్నమాట. ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుకోవాలి. అతను ఎన్నో రాజు గురించి అడుగుతారు. వాళ్ళకి సంబంధించి సోషల్ కండిషన్స్ ఎలాగున్నాయి, సమాజంలో పరిస్థితులు ఎలాగున్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ఎలాగున్నాయి సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్ష్వాకుల గురించి అడగాలి. ఇక్ష్వాకుల గురించి చూసుకుంటే సోషియో ఎకనామిక్ పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పి మనం ప్రధానంగా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్, విష్ణుకుండిల గురించి అడిగారు. తర్వాత ఏంటంటే వేంగి చాళుక్యుల గురించి అడిగారు. మనకి సంబంధించి ఏలూరు దగ్గర ఉంటారు మన వేంగి చాళుక్యులు. వీళ్ళకి సంబంధించి సొసైటీ ఎలాగుంది, రిలీజన్ ఎలాగుందని చెప్పి అడిగారు. తెలుగు లాంగ్వేజ్ గురించి అడిగారు, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి అడిగారు. ఇదొక ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ తర్వాత అడిగింది మనకి 11th సెంచరీ 16th సెంచరీలో ఏంటంటే మనకి సంబంధించి ఏంటంటే సుల్తాన్లు వస్తారు అన్నమాట. ఏంటంటే గోల్కొండ సుల్తాన్లు, కుతుబ్ షాహీల గురించి చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కాకతీయుల గురించి ప్రధానంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది మన కాకతీయుల గురించి, వీళ్ళందరి గురించి. నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ అండ్ తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th సెంచరీ మధ్యలో ఏం జరిగింది ఏంటంటే వీళ్ళకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాకతీయుల గురించి కానివ్వండి, నెక్స్ట్ కుతుబ్ షాహీల గురించి ప్రధానంగా మనము ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, భారతదేశంలో యూరోపియన్స్ ఎలాగ వచ్చారో ఆంధ్రప్రదేశ్కి కూడా యూరోపియన్స్ ఎలా వచ్చారు, అలా సంబంధించి వీళ్ళకి సంబంధించి ట్రేడింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ భారతదేశానికి వచ్చేవాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేది పోర్చుగీస్, కానీ ఇక్కడ డచ్ వాళ్ళు రావడం జరిగింది అనమాట. అది మనం ప్రధానంగా చూసుకోవాల్సి వస్తుంది. డచ్, బ్రిటిష్ అలా రావడం స్టార్ట్ అయింది అనమాట. అలా వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో అది ఎలాగా వచ్చింది. 1857 రివోల్ట్ అనేది సేమ్ భారతదేశంలో ఏవైతే జరిగినాయో అవి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జరిగినాయి సంబంధించి మనం 1857 రివోల్ట్ గురించి అక్కడ చదువుకుంటాం మెయిన్గా. మళ్ళీ అది కూడా ఇక్కడ 1857 రివోల్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం జరిగింది, అలాగే సోషియో ఎకనామిక్ కల్చర్స్ ఎలా జరిగినాయి అలాగే సంబంధించి, అలాగే మనకి గ్రోత్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి చదువుకుంటాం. 1885 నుంచి 1947 మధ్యలో సోషలిజం, కమ్యూనిస్ట్ గురించి ఉద్యమాలు, అలాగే జమీందారీ సంబంధించి కిసాన్ మూవ్మెంట్స్ గురించి కూడా చూసుకుంటాం. అలాగే గ్రోత్ ఆఫ్ నేషనల్ పోయిట్రీ, రివల్యూషన్ లిటరేచర్, నాటక సమితులు అంటే ఉమెన్ పార్టిసిపేషన్, నాటక సమాజం సంబంధించి మొత్తం ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆరిజిన్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ ఏంటంటే మనకి సంబంధించి ఆంధ్ర మహాసభలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర మహాసభల గురించి చదువుకుంటాం. తర్వాత ఏంటంటే ప్రామినెంట్ లీడర్స్ గురించి చదువుకుంటాం. తర్వాత ఏంటంటే ఈవెంట్స్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది 1953 సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే న్యూస్ పేపర్స్ గురించి, రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, రోల్ ఆఫ్ గ్రంథాలయ ఉద్యమం గురించి కూడా ఇక్కడ మనం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 5th పాయింట్ ఏంటంటే ఈవెంట్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఏంటంటే విశాలాంధ్ర మూమెంట్ గురించి, విశాలాంధ్ర మహాసభల గురించి చూసుకోవాలి. అలాగే స్టేట్ రీఆర్గనైజ్ కమిషన్ గురించి చూసుకోవాలి. ఏంటంటే మనకి జేవీపీ కమిటీ గురించి కానీ వీటి గురించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే
రికమెండేషన్స్ ఏమని చేసినాయి ఏంటంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి, అలాగే సోషల్ కల్చరల్స్ మూవ్మెంట్ 1956 నుంచి 2014 నుంచి ఎవరు వచ్చి ఏంటంటే సీఎంల గురించి చదువుకోవాలి, వాళ్ళ సంబంధించిన సందర్భంలో ఏం చేశారు మనకి. అలాగే మనం ప్రధానంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అలాగే ఉంది. నెక్స్ట్ ఏంటంటే శ్రీబాగ్ ఒడంబిక మీద క్వశ్చన్ లేకుండా పేపర్ కూడా లేదు, అది ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ మెయిన్స్లో పేపర్ 1లో సెకండ్ పార్ట్ భారతదేశానికి సంబంధించి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది అనమాట. ఆ కాన్స్టిట్యూషన్లో కూడా వీరు 5 పార్ట్లు ఇచ్చారన్నమాట. ఏంటంటే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగుంది, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగుంది, ఏంటంటే భారతదేశానికి సంబంధించి రాజ్యాంగంలో ఏంటంటే ముఖ్యమైన సంఘటనలు ఏమన్నా ఏంటంటే వాటి గురించి, అలాగే ప్రియంబల్ గురించి, భారతదేశానికి సంబంధించి పీటీగా అంటారనమాట. ఈ ప్రియంబల్కి సంబంధించి హిస్టరీ మొత్తం చూసుకోవాలి. అలాగే ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూసుకోవాలి. అలాగే దెన్ ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఏంటంటే భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ సవరణల గురించి ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చూసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో సెకండ్ పార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఏంటంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, అలాగే వాళ్ళకి సంబంధించి జ్యుడిషియరీ సంబంధించి 3 టైపుల గురించి మనం చర్చించాల్సి వస్తుంది. అలాగే ఏంటంటే లెజిస్లేచర్స్ ఏంటంటే యూనిక్యాములరా, బైక్యాములర్ అండ్ ఏంటంటే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఏంటంటే కొంచెం రాష్ట్రాలకు సంబంధించి 2 ద్విసభలు ఉంటాయి. ఏంటంటే ఒకటి సంబంధించి అసెంబ్లీ, రెండోది ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్యే అంటారు, ఎమ్మెల్సీ అంటారు. ఏంటంటే ఎమ్మెల్సీ ఉన్న స్టేట్లు అనేది భారతదేశంలో 6 స్టేట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. వాటి గురించి ప్రత్యేకంగా చర్చించాల్సి వస్తుంది. అలాగే ఏంటంటే పార్లమెంటరీ గురించి కూడా, జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా, మనం జ్యుడిషియల్ యాక్టివిజం గురించి కూడా ఈ పార్ట్లో మనం చర్చించాల్సి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్, అంటే భారతదేశంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో అధికార విభజన ఎలా జరిగింది, ఆ అధికార విభజన గురించి ఇక్కడ మనం చూసుకోవాల్సి ఏంటంటే లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఏంటంటే మనకి ఫైనాన్షియల్ కమిషన్ గురించి, మనకి ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280లో చెప్పింది అనమాట. ఏంటంటే సెంట్రల్ దగ్గర ఏదైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిలేషన్, అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, అలాగే లోకాయుక్త గురించి అడిగారంట. లోకాయుక్త గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది ఈ పాటలో. తర్వాత ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్, ఏంటంటే మనకి రాజ్మన్నార్ కమిటీ, అలాగే సర్కారియా కమిటీ, ఏంటంటే పూంచి కమిటీ గురించి వస్తుంది అనమాట. ఏంటంటే యూనిటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్, ఏంటంటే భారతదేశానికి సంబంధించి మన ఫెడరల్ వ్యవస్థ ఏంటంటే కొంత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి, కొంత అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి ఈ యొక్క కమిటీల గురించి ఏవైతే ఉన్నాయో, సర్కారియా కమిటీ కానీ, పూంచి కమిటీ కానీ, రాజ్మన్నార్ కమిటీ గురించి ప్రధానంగా మనం ఇక్కడ సూచించాల్సి వస్తుంది. అంటే యూనిటీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ పార్టీస్, ఏంటంటే పొలిటికల్ పార్టీస్ గురించి ప్రధానంగా చదవాల్సి వస్తుంది అనమాట. పొలిటికల్ సిస్టమ్ ఎలాగ ఉంది, రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కానీ రికగ్నేషన్ అవ్వాలంటే వాటికి సంబంధించి ఏంటంటే అలాగే ఏంటంటే ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి షెడ్యూల్స్లో 10వ షెడ్యూల్ చెప్పింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లా గురించి ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతాడు అనమాట. అలాగే ఏంటంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్, ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీలకు సంబంధించి 73rd, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి 74 కాన్స్టిట్యూషన్కి సంబంధించి అమెండ్మెంట్ ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. వీటిలో కూడా మనకేంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంగా మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, అలాగే సంబంధించి కమిటీల గురించి ప్రధానంగా చర్చించాల్సి వస్తుంది అనమాట. ఏంటంటే తర్వాత పేపర్ 2 ప్రధానంగా మనకి ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ ఎకానమీ సంబంధించి ఫస్ట్ పేపర్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధించి సెకండ్ పేపర్ ఉంటుంది అనమాట. 75 మార్క్స్. ఏంటంటే ఫస్ట్ దానిలో చూసుకుంటే కనుక మనము స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, భారతదేశానికి సంబంధించి ఎకనామిక్ పాలసీస్ ఎలాగ ఉన్నాయి, అలాగే నేషనల్ ఇన్కమ్ అనేది టాపిక్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అంటే నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సంబంధించి. అలాగేనంటే ఆక్యుపేషనల్ ప్యాటర్న్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఎకనామిక్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియా, అంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిషన్, అలాగే న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి చూసుకోవాలంటే భారతదేశానికి సంబంధించి ఎకానమీ అనేది మనకి ఏదైతే ఉందో ఎల్పిజి రిఫార్మ్స్ అంటాం కదా, అదే రిఫార్మ్స్ అనమాట. 1991 ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఏవైతే చదువుకుంటామో ఆ రిఫార్మ్స్ గురించి ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ సంబంధించి మనకి పంచవర్ష ప్రణాళికలు అంటాం కదా, ఆ పంచవర్ష ప్రణాళికలు ఏంటి, ఆ పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా మనము దేన్ని ఫోకస్ చేస్తాం, ఏంటంటే గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది, ఏంటంటే ఎంత వచ్చింది, అలాగే
అలాగే ఏంటంటే వాటికి సంబంధించి ఆ యొక్క పంచవర్ష ప్రణాళికలో ఏ అయితే ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తాం దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. మన ప్రధానంగా గరీబీ హటావో అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ గరీబీ హటావో ప్రోగ్రామ్ దేంట్లో వచ్చింది, అలాగే ప్రధానంగా ఫోకస్ చేయవలసిన తర్వాత ఏంటంటే మనకి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఆ 12 పంచవర్ష ప్రణాళికలు అంటే మనకి నీతి ఆయోగ్ స్టార్ట్ అయింది అనమాట. నీతి ఆయోగ్ అంటే ఏంటి, భారతదేశంలో ప్రస్తుతానికి ఇది ఒక థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది అనమాట. నీతి ఆయోగ్ అంటే నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ అడుగుతారు, తర్వాత నీతి ఆయోగ్లో సభ్యుల గురించి అడుగుతారు, వాటి గురించి పూర్తిగా మనం అక్కడ చదువుకోవాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ బ్యాంకింగ్, మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్. ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ గురించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది. బ్యాంకింగ్ రంగం గురించి మనం ఫోకస్ చేస్తుంది. ఫంక్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, ఆర్బీఐ గురించి చర్చించుకోవాల్సింది. ఆర్బీఐ యాక్ట్ ఎంత, ఆర్బీఐ యాక్ట్ 1934 గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఆర్బీఐ అనేది ఏం చేస్తుంది, మానిటరీ పాలసీ తీసుకొస్తుంది, అలాగే మన భారతదేశానికి సంబంధించి క్రెడిట్ కంట్రోల్ చేస్తుంది. అంటే లిక్విడిటీ ఏదైతే ఉందో లిక్విడిటీ గురించి క్రెడిట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏంటంటే దానికి సంబంధించి ఇండియన్ బ్యాంకింగ్ గురించి, అలాగే మనకి సంబంధించి ఏంటంటే ఇన్ఫ్లేషన్, భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎలాగుంది, ఏంటంటే ద్రవ్యోల్బణం ఎలాగుంది, ఇన్ఫ్లేషన్ ఎలాగుంది సంబంధించి, అలాగే మనకు సంబంధించి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో కావాలంటే ఏంటంటే ఆర్బీఐ చేతిలో ఉంటుంది అనమాట. ఏంటంటే రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉందో ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని సంబంధించి మనకు సంబంధించి క్రెడిట్ మెజర్మెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్, డెఫిసిట్ ఫైనాన్స్ గురించి ప్రధానంగా, అలాగే ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి చూసుకోవాలి. భారతదేశంలో ట్యాక్స్ 2 రకాల గురించి, అలాగే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ కూడా ఉండదు అనమాట. ఏంటంటే జిఎస్టీ ఎప్పుడు వచ్చింది భారతదేశంలో, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయబడుతున్న ఫస్ట్ స్టేట్ అండి. అలాగే జిఎస్టీ పరంగా భారతదేశంలో హైయెస్ట్ వసూలు ఎప్పుడు జరిగినాయి అని చెప్పి అడుగుతారు. భారతదేశంలో హైయెస్ట్ వసూళ్లు మొన్న ఏప్రిల్లో జరిగినాయన్నమాట. దాదాపు 1,90,000 కోట్ల దాకా మనకి జిఎస్టీ వసూలు జరిగినాయి ఫస్ట్ అనమాట. అలాగే ఇండియన్ బడ్జెట్ గురించి చదువుకోవాల్సింది. బడ్జెట్ అనేది ఏంటి, భారతదేశంలో బడ్జెట్ గురించి తెలుపుతున్న ఆర్టికల్ ఎంత, 110 అనమాట. ఆ ఆర్టికల్ గురించి చదవాల్సి వస్తుంది. బడ్జెట్ ఎలా, ఎన్ని రకాలు, బడ్జెట్ అనేది ఎన్ని రకాలు సంబంధించి, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం చదవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఏంటంటే భారతదేశానికి సంబంధించి యొక్క 3 సెక్టర్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి భారతదేశానికి సంబంధించి ప్రస్తుతానికి ఎకానమీ మనకి సర్వీస్ సెక్టర్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఆ సర్వీస్ సెక్టర్ చూసుకోవాలి. ఫస్ట్ మనకి భారతదేశం స్టార్టింగ్లో ఏర్పడిన తర్వాత ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో మన ఎకానమీ మొత్తం అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుంది. ప్రస్తుతానికి మన ఎకానమీ సర్వీస్ సెక్టర్ బేస్లో వెళ్ళిపోతుంది అనమాట. దాని ప్రకారం భారతదేశంలో ఇండియన్ అగ్రికల్చర్ ఎలాగుంది, క్రాపింగ్ ప్యాటర్న్ ఎలాగుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో క్రాపింగ్ ప్యాటర్న్ ఎలాగుంటుందని సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి ఉన్న మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, ప్రొడక్షన్ ఎలా జరుగుతుందని చెప్పి చూపించుకోవాలి. అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇష్యూస్, ఇనిషియేటివ్స్ ఆఫ్ అగ్రికల్చర్ పాలసీ అండ్ పాలసీ ఇన్ ఇండియా, ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఎలా ఉంది, ప్రొక్యూర్మెంట్ ఎలా చూసుకోవాలి, అలాగే డిస్ట్రిబ్యూషన్ గురించి ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఏంటంటే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు వచ్చింది, 1891లో వస్తుంది. 1991లో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకు సంబంధించి, అలాగే సర్వీస్ సెక్టర్ సంబంధించి ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ గురించి కూడా అక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తారు. ఇదేంటంటే ఎకానమీలో ఏంటంటే ఈ సంబంధించి. ఆ తర్వాత ఫోర్త్ పార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు అన్నమాట. ఈ యొక్క స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ ఎలాగుంది, జీడిపి గ్రోత్ రేట్ ఎలాగుంది, అలాగే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏంటంటే స్టేట్కి సంబంధించి ఫోకస్ చేస్తాం కాబట్టి జిఎస్డిపి, అలాగే ఏంటంటే సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఎలాగుంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కదా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. ఏంటంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ గురించి ఇక్కడ మనంగా ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి, అలాగే ఏపీ స్టేట్కి సంబంధించి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెట్ ఏంటంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్ ఏంటంటే రీసెంట్ ఏపీ బడ్జెట్ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రధానంగా. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ పార్ట్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రధానంగా మొదటి 3 పార్ట్లు ఏంటంటే ఇండియా పరంగా, ఏంటంటే నెక్స్ట్ ఏపీ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలన్నమాట. ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్, మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో
క్రాపింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగ ఉంది, అలాగే రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ ఎలాగ ఉంది, అలాగే స్ట్రాటజీస్ ఎలాగ ఉన్నాయి, స్కీమ్స్ గురించి చూసుకోవాలి, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఫిషరీస్ గురించి వాటి యొక్క గ్రోత్ గురించి కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ రీసెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టారన్నమాట. ఎంఎస్ఎంఈ రంగం నుంచి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి సంబంధించి కొన్ని పాలసీలు క్రియేట్ చేశారన్నమాట. ఆ పాలసీస్ గురించి, అలాగే ఏపీ ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పాలసీల గురించి కూడా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ యొక్క సెకండ్ పేపర్లో సెకండ్ ఏంటంటే మనకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడిగాడు. నెక్స్ట్ మెయిన్స్లో పేపర్ 2లో సెకండ్ పార్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ ఆఫ్ అండ్ అప్లికేషన్స్. ఏంటంటే భారతదేశంలో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి సంబంధించి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ పాలసీ అనేది కావాలి సంబంధించి ఫస్ట్ అనే జవహర్లాల్ నెహ్రూ గారు అనుకున్నారు అనమాట. దాని నుంచి భారతదేశంలో ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి పాలసీలు స్టార్ట్ అయినాయన్నమాట. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇన్నోవేషన్ పాలసీ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంబంధించి ఏంటంటే ప్రధానంగా స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్ చేసేనంటే మనకు ప్రధానంగా రీసెంట్ టైమ్స్లో మనకు జరిగింది ఏంటంటే ఏదైతే చంద్రయాన్ 2 ఏదైతే ఉందో చంద్రయాన్ 3 అది కంపల్సరీ ఎగ్జామ్స్ వస్తుందన్నమాట. చంద్రయాన్ 3 గురించి అలాగేనంటే మనకి సంబంధించి ఇస్రో సంబంధించి ప్రోగ్రామ్స్, తర్వాత ఏంటంటే డిఆర్డిఓ సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి స్ట్రక్చర్, దానికి సంబంధించి విజన్ ఎలాగుంది సంబంధించి, అలాగే ఏమన్నా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గురించి, నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా, ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క అప్లికేషన్స్ ఎలాగని చెప్పి చూడాల్సింది, అలాగే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఒక ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి ఒక సెకండ్ పార్ట్ అనమాట. పాలసీ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇన్స్టాల్ ఇన్ ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా, భారతదేశానికి సంబంధించి ఇన్స్టాల్ కెపాసిటీ, పవర్ కెపాసిటీ ఎలా ఉందని సంబంధించి, అలాగే నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్, ఆల్రెడీ మనం చదువుకున్నాం బయోఫ్యూయల్స్ గురించి చాలాసార్లు. తర్వాత ఏంటంటే భారత స్టేజ్ నామ్స్ ఏంటంటే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇన్స్టాల్ కెపాసిటీస్ ఆఫ్ ఇండియన్ ఇనిషియేటివ్స్, అలాగే స్కీమ్స్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ ఎకాలజీ, కాంపోనెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, మీనింగ్, కాంపోనెంట్స్, బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్ అలాగ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించి అలాగేనంటే మనకి రీసెంట్ ప్లాన్స్ అండ్ టార్గెట్స్ ఆఫ్ కన్వెన్షన్ అండ్ ప్రొటెక్షన్ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి ఏం చర్యలు ఇస్తున్నారు, సైట్స్, ఎండేంజర్డ్ స్పీసెస్ గురించి, అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సంబంధించి ఎఫర్ట్స్ గురించి కూడా ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. తర్వాత అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఏంటంటే భారతదేశానికి సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలాగుంది, ఈ యొక్క సాలిడ్ వేస్ట్ అండ్ క్లాసిఫికేషన్, మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్ ఎలాగుంది, ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, సోర్సెస్ అండ్ ఇంపాక్ట్స్, పొల్యూషన్ కంట్రోల్, రెగ్యులేషన్ మెకానిజమ్స్ గురించి కూడా ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే బయో రెమెడీస్ అంటే టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఇన్ ఇండియా, ఏంటంటే తర్వాత ఎన్విరాన్మెంట్ హెల్త్, ఎన్విరాన్మెంట్ ఛాలెంజ్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ డిఫ్లెక్షన్, అలాగే ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి ప్రధానంగా ఎన్విరాన్మెంట్ పరంగా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అలాగే రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ప్రోటోకాల్స్, మనకి వియన్నా కన్వెన్షన్ అంటారు, ఆ తర్వాత బాన్ కన్వెన్షన్ అంటే ఏంటి సంబంధించి కన్వెన్షన్స్ కూడా ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఎస్డిజి గురించి కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 గోల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ప్రధానంగా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ రీసెంట్ ట్రెండ్స్ అంటే భారతదేశం సంబంధించి ప్రస్తుతానికి డిసీజెస్ ఏమున్నాయి, అలాగే సంబంధించి కరోనా గురించి కూడా ఇక్కడ ఏంటంటే ఈ పాండమిక్, ఎపిడమిక్ గురించి కూడా మనకి ఫోకస్ చేస్తాడు. అలాగే ప్రిపేర్నెస్, రెస్పాన్స్, హెల్త్ కేర్ డెలివరీ మెకానిజం ఎలాగ ఉంది, అలాగే రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ గురించి కూడా ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది మెయిన్స్కి సంబంధించి. సో మరొకసారి చూద్దాం, మనకు సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి యొక్క సిలబస్ విశ్లేషణ ఇది. ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ గురించి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిలీజ్ అయిన సందర్భంలో మా యొక్క జైహింద్ అకాడమీలో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఈ యొక్క కొత్త బ్యాచెస్ స్టార్టింగ్ డేట్ 8 డిసెంబర్ 2023 నుంచి స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అడ్మిషన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. సో ఇది ఆఫ్లైన్ బ్యాచెస్ అనమాట. ఆన్లైన్ కొరకు జైహింద్ అకాడమీ
ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకో జై హింద్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు.